ఏమయ్యా బాగున్నారా? బానే ఉన్నాను అల్లుడు. ఏంటల్లుడు మామిడాకులంటే నీకు డోంట్ లైకా? కాదు, మీ అమ్మాయి జ్ఞాపక శక్తి కాస్త వీక్. కామాక్షి గారి ఇంట్లో చెట్టే కదా, ఎంతసేపట్లో తెచ్చి కట్టచ్చులే అనుకున్నాను నాన్న. ఓహో పక్కిల్లే కదా. రే కృష్ణ పక్కింట్లోకి వెళ్ళి 2 మామిడి కొమ్మలు తెచ్చి కట్టరా. అలాగే నాన్న. వెళ్ళు. రండి మావయ్య. వస్తున్నా. నిజంగానే మీరు కాల్ జారారా? నీ మీద ఒట్టరా బాబు. ఒట్టెందుకులే గాని ప్రియక్క మమ్మీని తొందరగా రమ్మని చెప్పి. వెళ్తున్నాను. ఏయ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. ఏంట్రా పిచ్చి చూపులు? ఏమైంది? మామయ్య కాల్ జారి పడ్డాడు మమ్మీ. అదేం లేదక్క, ఉత్తినే జోకులేస్తాడు వీడు. పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను, తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఏరా ఇది నీకు అవసరమా? జోకులంటాడేంటి? కాల్ జారి పడ్డాడు కదా, ఇదేదో తెలుసుకోవాలి. హాయ్ బుజ్జి. ఏంటి ప్రియా, పొద్దునే వచ్చి బుజ్జిని తయారు చేస్తానని మెల్లగా పిల్లిలా వస్తున్నావు? సారీ ఆంటీ, స్నానం కొంచెం లేట్ అయింది. స్నానమా? యారు వీట్లో వెళ్ళానా? ఇది ఒంటిదా బాత్రూమ్ తలుపులు కూడా మూయకుండా గుడ్డలు విప్పి డాన్సులు చేస్తూ 1/2 మణి నేర స్నానం ఆడుకో మమ్మీ. చెప్పడానికి సిగ్గుగా లేదు? వెక్కమ్మా, స్నానం చేయడానికి ఉండాలి, సొలడానికి ఎందుకు? హాయ్, ఈ కాలం పిల్లలు అంతేనండి, అంతా ఎంటీవీ స్టైలు. ఆంటీ బుజ్జిని ఒక్క నిమిషంలో నేను రెడీ చేస్తాను. నాకు హ్యాండ్సెట్ నెయిల్ పాలిష్ ఇవ్వండి. పై గదిలో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉందమ్మా, నాకు వంటగదిలో చాలా పనుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. ప్రియక్క నీకు దెబ్బలు తగిలాయా? దెబ్బలు ఎందుకు తగులుతాయిరా? మరి ఇందాక మామయ్య నువ్వు కాల్ జారారు కదా. వాడేదో సొల్లుతుంటే సొల్లనీయకుండా వాయి మోస్తావెందుకే? సొల్లప్ప, ఇందాక కాల్ జారారా? కాలు జారడం అంటే ఏమిటి? అది పువ్వులు తెస్తూ గుమ్మం తగిలి పడ్డాను, అది అంతే కదరా. పైకి వెళ్తా పదా. ఎన్నమో ఇంత పొన్ను. మీ ఇద్దరు కాల్ జారారు కదా. జారా. కింద నువ్వు పైన మామయ్య కదా. అవును. నీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఏరా నీకు అది అవసరమా? చెప్పక్క, తగిలాయా లేదా? తగిలాయిరా. ఎక్కడా? ఎక్కడో తగిలాయి. అమ్మయ్యా, ఎక్కడో చోటు తగిలాయి కదా. మరి జోకులు అంటాడేంటి? తాతయ్య నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా? ఒకసారి పొలం గట్టు జారి పడ్డాను రా. కింద నువ్వు పడ్డావా, అమ్మాయి పడిందా? దెబ్బలు నీకు తగిలాయా, అమ్మాయికి తగిలాయా?
ఇప్పుడు నీకు తగులుతాయి వేధావాన్ని. ఏంటి వీడి వెంట పడ్డా? చూడవయ్యా, భూమికి జ్ఞానం లేడు, నాకులాగా తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నాడు వేధావా. అందుకేగా వీడికి మీ పేరు పెట్టింది. అదే హ్యాండ్ సెట్ మర్చిపోయానే. ఏమండి, అక్కడ నెయిల్ పాలిష్ హ్యాండ్ సెట్ ఉంది, కొంచెం ఇస్తారా? మేము టవల్ కట్టుకున్నాం, మీరే తీసుకోవచ్చు. ఏయ్, చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్స్. మళ్ళీ కాల్ జారారా మామయ్య? చిన్నపిల్లాడివి, నోరు మూసుకో. అందరూ నన్ను చిన్నపిల్లాడు అంటున్నారు. నేను ఎప్పుడు పెద్ద అవుతానో, నేను ఎప్పుడు కాల్ జారుతాను. ముందు టవల్ జారింది, చూసుకో. ఈ టైంలో ప్లేయర్ గారు కూడా ఉంటే ఎంత బాగుండేదమ్మా. రేపు మార్నింగ్ వచ్చి పొడుస్తా. ఎవరన్నా మంగళారతి పాడండారా? ఉన్న 10 మందిని పిలవకుండా ఎవరో చేయనట్టు చేస్తున్నాడుగా ఆల్రెడీ ఫంక్షన్. వస్తారు, ఉన్నది మీరే, ఎవరో ఒకరు పాడండి. నేను పాడుదునా? అమ్మా, బూతులు లేకుండా పాడే. ఏమన్నా అనుకుంటారు. మన మగళే మన మగళే వావా, మన మగళే మన మగళే వావా. ఎన్నాచడి ఏం లేదమ్మా. కుల మగళే గుణ మగళే వావా, కోవెలకు దావావా. నల్లా ఎరకా బాగుందమ్మా. ఎటెళ్ళింది? ఏమైంటుందబ్బా? ఎందుకు నవ్వుతున్నా? సరే, నిన్నే ఎందుకు నవ్వుతున్నావు చెప్పే. నిన్ను ఎక్కడికి వెళ్తావు చెప్పు. అరే, ఎందుకు నవ్వుతున్నావు అంటే చెప్పకుండా నవ్వుతావేంటి? ముందు నువ్వు ఇక్కడ గోక్కు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పమంటే ఇక్కడ గొప్ప ఇక్కడ గొప్ప అంటావేంటి? ఫస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి, తర్వాత చెప్తాను కదా. ముందు నువ్వు ఇక్కడ గోక్కు. సరే, గోక్కున్నాను. ఇక్కడ గోక్కున్నా. ఇక్కడ ఇలా ఇలా గోక్కు. ఇలా ఇలా గెంతు. సరే, గెంతాను. పైకి చూడు. చూసా. కింద చూసాను. అటు చూడు. చూసా. ఇటు చూసా. ఇలా పెట్టు. కోతి. అమ్మ బామ్మ, నన్నే కోతంటావా? నీ సంగతి చెప్తాను. ఆగవే. కోతంటావా నిన్ను? ఏమైందిరా? పొద్దున్న చెట్టెక్కిన దగ్గర నుంచి వెర్రి చేష్టలు, వెకిలి నవ్వులు. వీడికి ఏదో అయింది. మసీదీ తీసుకెళ్లి తాయెత్తు కట్టించాల్సిందే. మామయ్య కాల్ జారాడని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. అలా చూస్తారా? నీకు తెలుసు కదా మొన్న జరిగిన సంగతే కదా. నిన్నే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఏం లేదు, మీ పళ్ళు చాలా బాగున్నాయండి. అయితే ఏం చేస్తావు? అయితే ఏం లేదు, మీరు ఒప్పుకుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఖర్చు అవుతుంది. ఎంత? 1000. అయ్యా, ఇదిగోండి 500. ఏంట్రా? ఇది 500 రూపాయలు వాచ్ అండి. ఇప్పుడు టచ్ చేస్తాను. టచ్ చేయి. తొందరగా చూడు, బస్సు
వచ్చామండి. నమస్కారం నమస్కారం నమస్కారం. కూర్చోండి. ఏం కావాలి మీకు? అదేంటండి అట్టగంటారు? మొన్న వత్తేయాలి రమ్మన్నారు కదండి పాపం. ఓహో, విడాకుల కోసం కదూ. వీడిని చూస్తే తమలపాకులు తెంచడం కూడా చేతకాని వాళ్ళ కనిపిస్తున్నాడు. వీడికి ఎందుకయ్యా విడాకులు? పెళ్లి ఎప్పుడు చేసావు? 10th క్లాస్ లోనండి పాపం. 10th అంటే 15. మైనర్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్. నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ ఏంటండి? ఏదో క్లాస్ పరీక్ష రాత్రికి పంపిస్తే పంపు కాడికి వెళ్ళి ఇద్దరు ప్రేమించుకున్నారంటండి. అంతే. ఇంటర్ ముందు పెళ్లి చేసేసి కాలేజీకి కాపురానికి పంపించేసానండి. ఒంటెలు బిల్ దాకా ఊసులాడుకున్నారండి పాపం. ఇంటి బిల్లు కొట్టగానే విడాకులు కావాలంటున్నారండి పాపం. మీరు ఇచ్చేస్తే మేము అటుకెళ్ళిపోతామండి పాపం. వీడు 16లో ప్రేమిస్తే నువ్వు అన్నావు అనమాట. పాపం లేదండి, చచ్చిపోతున్నారండి పాపం. అంటే 16లో పెళ్లి చేసావు. ప్రేమించుకుంటే పెళ్లి చేయాలి కదండి, లేకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది కదండి పాపం. 17లో తెప్పేయాలని చూస్తున్నావు. పాపం ఆ అమ్మాయితో కాపురం చేయలేని తెగ్గొడవ పెట్టేస్తున్నాడండి పాపం. అలాంటప్పుడు ఇడాకులో బెస్ట్ కదండి పాపం. తెగ్గొట్టేసి ఊరుకోనండి, మళ్ళీ పెళ్లి చేసేస్తున్నాడు పాపం. ఎరా, అసలు తండ్రివేనా నువ్వు? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పుస్తకాలు చదవాల్సిన వయసులో నీ కొడుకు ప్రేమిస్తే వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళ చేత పుస్తకాలు ఇస్తావా? మరి ఇప్పుడు వాళ్ళ చేత తెంపడానికి తీసుకొస్తావా? అసలు బుద్ధి ఉందా నీకు? ఒకవేళ నిజంగా విడాకుల కోసం కోర్టుకు ఎక్కావనుకో, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద 7 ఏళ్లు, డైవర్స్ యాక్ట్ కింద 7 ఏళ్లు, మొత్తం 14 సంవత్సరాలు నేను బొక్కలో తోయిస్తా. ఏంటలా చూస్తున్నావు? గెట్ అవుట్. బాబోయ్, అదేంటండి నీ అబ్బా, నీ కేసు పుచ్చుకోండి. మా పాప రా, పొండే పొండే. లవ్ మ్యారేజ్ అంట, లవ్ మ్యారేజ్. ఎన్నంగి మనది లవ్ మ్యారేజ్ దానే. కాదలంటే ఎందుకుదా అంత కోపం? ఓసిన అర్థంగి, ప్రేమంటే కోపం కాదే. ప్రేమంటే తెలియని మనుషుల మీద కోపం. ప్రేమంటే ఓ బాధ్యత. అది మొయ్యాలనుకునేవాడు ఎవరి కాళ్ళ మీద వాడి ముందు నిలబడాలి. ఆ తర్వాత లవ్ ఆడాలి. అందుకు ఎదురొచ్చిన వాళ్ళతో పోరాడాలి. నేను నిన్ను లవ్ చేసినప్పటికే నేను మేజర్ని, ఆ తర్వాత లా ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ ని. నీకు ఎప్పుడైనా నేను సైడ్ కొట్టానా? పోనీ కన్ను కొట్టానా? ಇಲ್ಲ పెద్ద లాయర్ దగ్గర చిన్న లాయర్ దా పని చేస్తుంది. అప్పుడుదా మా కేపుకి కాఫీకి వస్తుంది. అక్కడదా నన్ను చూస్తుంది. అప్పుడుదా ఇద్దరం కాదల్లో పడ్డాం. నీ సంకర భాష మండిపోను. పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఇంతవరకు నీకు తెలుగు రాలేదంటే? ఎందుకు రాదు? నాకు తెలుగు రొంబ వచ్చు. రొంబ కాదు, రొంప వచ్చు. నమస్తే నమస్తే. వాంగ 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 అయితే కడిగలాగా సుస్వాగతం అని తెలుగులో శుభ్రంగా చెప్పొచ్చు కదా. అది సుస్వాగతం అని 60లో చెప్పింది. అమ్మా కనకమ్మ, మీ నాన్నవాడి గురించి మా ఆయన వాడికి ఎప్పుడో సొల్లేశాను. నా గురించి సొల్లేడు వేటమ్మా? నేను ఏమన్నా సొల్లుగల్లా కనపడతానా? సొల్లటం అంటే తెలుగులో చెప్పడం అని. వణకం. వణకం అక్కడ, నమస్కారం ఇక్కడ. అలా కూర్చుని మాట్లాడుకుందామా? రండి. కనకం, వంటగదిలో పొయ్యేవాడి మీద పప్పువాడిని పెట్టి వచ్చాను, చూస్తూ పేసుదాం రండి. దొరికాడు కోతి. నీ రూమ్ చూపించచ్చు కదా? పైకొస్తే చూపిస్తాను కదా. పద మరి. పద. నా రూమ్ ఎలా ఉంది? కలర్ఫుల్ డెకరేషన్. కృష్ణ, ఏమైంది? ఏయ్ కృష్ణ, ఏయ్ నవ్వుతున్నావు ఎందుకు? కృష్ణ చెప్పి నవ్వు. కృష్ణ, అరే ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు. చెప్పను, చేసి చూపిస్తాను. It's raining man. Oh, hallelujah. It's raining man. Zick. 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 It's raining man. నువ్వు మొత్తం చూసా. కొత్తావకాయ. ఏ కొత్తావకాయ నిన్ను. ఏ కృష్ణ ఆగు. ఇంక మీరే చూసుకోవాలి. లీడర్ గారు, అసలు విషయం మర్చిపోనండి. మా ఊళ్ళో 2 సంవత్సరాలకు ఒకసారి మరణం జాతర చేస్తుంటాం. ఆ జాతరకి మీరు కుటుంబంతో వస్తే జాతర చూసినట్టు ఉంటది, అలాగే మా పొలాలు కూడా చూసినట్టు ఉంటది. అలాగే కోతి. కొత్తావకాయ.
పదండి ఆలస్యవుతుంది. ప్రెసిడెంట్ గారు యాత్ర ఎలా సాగుతోంది? అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండంగా జరుగుతుంది. నీకు పుట్టుందా 10 మందిలో కూడా ఎలాగొచ్చేస్తావా? మూలమూలమో ఏటిలా నబలబలాడిపోతున్నావు? నన్ను జాకి చేసుకునేది అనుకుంటున్నావా? కావాలంటే చూసుకో. ఆ పైట జాడింపుడు ఏందయ్యా? నేను కాబట్టి సరిపోయింది. అది ఈకు పరిస్థితి ఏమైండేది? ముందా పైట కప్పుకోమని చెప్పబోయా. తప్పుతాండి మీకన్నీ తొందర. ఆయన కొంచెం నిదారస్తుడు. కర్మ చెత్తవ కర్మ నేను. పదండి 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 వచ్చేటారుగా పదండి. నమస్కారం వెంకటరావు. ఏంటి పేషెంట్? ఎప్పుడు అమ్మవారు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేది, ఇప్పుడు ఏంటి కొత్తగా రవణం ఇంటి ముందు తీసుకొచ్చా? అబ్బే దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదండి. ఈ దారిలో కాలువ తవ్వారు కదా, దానికోసం తిప్పి తీసుకొచ్చాం అంతే. ఇంతకాలమా? అవునులే, మన ఊరు పేషెంట్ పదవి లేడీస్ కోట కదా, రవణమ్మని పేషెంట్ గా నిలబెడతామని కాకపడుతున్నాం. వెంకటరావు గారు అమ్మవారి ఊరేగింపులో కూడా ఏంటంటే వచ్చే సంవత్సరం మీ ఇంటి ముందుగా తీసుకొస్తాము. సరేనా? పదండి. వీడియో పదా. దయచేయండి లాయర్ గారు. నమస్కారం. నమస్తే సార్. హాయ్ ప్రియా. వణకం వణకం. నల్లా இருக்கீங்களா? నల్లయ్య ఏంటి అన్నాలు పడిపోయినా? నల్లా ఇరుకా అంటే బాగున్నారా అని అర్థం. రండి రండమ్మా. దొరికాడు కోతి. నన్ను కొత్త ఒకే అంటావా? కోతి. ఏయ్ ఎప్పుడొచ్చావు? చాలా సేపైంది స్వామి. రా. ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా, ఏంటి మొద్దు నిద్ర? పద త్వరగా. ఒక్క నిమిషం మొహం కడుకొని వచ్చేస్తాను. హలో, నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు. ముందు పద, టైం అవుతుంది. ఓకే పద.